కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వడం అనేది, అంటే ఇంకెవరూ లేరా ఈయనకి ఇచ్చారని కొంతమంది విమర్శించారు ఒక పర్టికులర్ టైంలో. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు విమర్శించే వాళ్ళు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అమ్మా, ఫీల్డ్ మీదకుండి యుద్ధం చేయాలి, యుద్ధం చేసేవాడు తెలుస్తుంది పెయిన్. అంతే తప్పించి ఎక్కడో కూర్చొని, నాకు చాలామందిని అబ్జర్వ్ చేస్తుంటాను, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ కూర్చొని అనాలిసిస్ చేస్తారు, అచ్చా బ్యాట్ ఇలా ఆడితే బాగుండు, ఇలా ఆడితే బాగుండు అని. అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ గురించి బాగా బాగా ఖాళీగా ఉండే కూర్చొని ఆ రచ్చబండ్ల దగ్గర లేకపోతే ఏదో సంథింగ్ మీటింగ్ హాల్స్లో కూర్చొని ఏం అనాలిసిస్ ఇస్తారంటే, ఇక్కడ కూర్చొని అమెరికాలో ఏం జరగాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. సో ఏ పోర్ట్ఫోలియోలు ఎవరికి ఇవ్వాలో కూడా వీళ్ళే నిర్ణయిస్తారు. ఇవ్వకపోతే ఫీల్ అయిపోతారు, ఫీల్ అయిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. ఏం ఇస్తే తప్పేంటి? ఇప్పుడు 24 మంది ఉన్నాం, 24 మంది మినిస్టర్స్, ఆయనకి ఆ పోర్ట్ఫోలియోలో ఆయన తీసుకున్నారు, తప్పేంటి? ఇప్పుడు ఇచ్చారు, తప్పేంటి? చేస్తున్నారు కదా. చెయ్యలేకపోతే అడుగు, ఆ పోర్ట్ఫోలియోలకి న్యాయం చేయలేకపోతే అప్పుడు అడుగుండి. అంతే తప్పించి ఎందుకు ఇచ్చారు, ఎవరూ లేరా అవన్నీ కాదు. ఒక సిస్టమ్ ఉంటుంది, ఇంతమంది మంత్రులే ఇవ్వాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ ఉన్న శాఖలన్నింటినీ ఆ మంత్రులకే సర్దాలి. ఈరోజు నేను 2 మినిస్టర్స్ చేస్తున్నా, ఏమన్నా నాకు కాకుండా ఇంకొకరు మినిస్టర్ ఇవ్వాలంటే అవ్వదు. అది ఇంతమంది మినిస్టర్స్ ఉండాలంటే సిస్టమ్ అది. దాని సిస్టమ్ తగ్గట్టు వెళ్తాం, కానీ మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కదా, దాని తగ్గట్టు వెళ్ళడం అనేది జరగదు. అది మీ ద్వారా చెప్తున్నాను వాళ్ళకి. అవును. ఇప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ వచ్చి ఐ థింక్ 100 రోజులు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, లేదా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలిగారు, ఆ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయాడు డిబేట్ పెట్టాలన్నా కూడా నేను మాట్లాడగలను. ఎందుకంటే ఒక నాయకుడికి ఒక 100 రోజులు ఇస్తే ఇన్ని పనులు చేయగలడా అన్నదైతే క్లియర్గా మనం చెప్పడానికి ఉదాహరణగా ఈ 100 డేస్ని మనం చూసుకోవచ్చు. అసలు యాక్చువల్గా పెన్షన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ 5 సిగ్నేచర్స్ చేశారు సార్ బయటకు వచ్చిన వెంటనే. ఆ 5 సిగ్నేచర్స్ కూడా అసలు మేము గవర్నమెంట్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనే నేను ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఖజానా 0. ఆ 0 ఖజానా దగ్గర నుంచి పెన్షన్స్ ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, సూపర్ 6 ఉంది, ఓ పక్క నుంచి ఉద్యోగాలు తీయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, రోడ్లు మొత్తం పాడైపోయినాయి, రోడ్లు వేసుకోవాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే ఇన్ని ఒక్కసారిగా ఉంటే ఆయన మహానుభావుడు, ఆయన కాబట్టి తట్టుకోగలుగుతున్నాడండి బాబు చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని సిచ్యువేషన్స్లో కూడా ఆయన అన్న మాట ప్రకారంగా 4,000 రూపాయల పెన్షన్ని ఏకదం ఒకేసారి నేను అందరికి ఇంటింటికి 1వ తారీఖు కల్లా ఇస్తానన్నారు. అలాగే చేశారు. ఎందుకు ఈ మాట స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మార్చ్ ఏప్రిల్ దగ్గరకు వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థని పెన్షన్లు ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, వాలంటీర్లకు లేకపోతే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం అవ్వదు అని చెప్పి కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద యాంటీ క్రియేట్ చేయడానికి ఆ ముసలి వాళ్ళందరినీ రోడ్ల మీద నుంచోబెట్టి, నమ్ముతారా 32 మంది చనిపోయారు ఆ ఎండలు తట్టుకోలేక. ఏప్రిల్ మే ఎండలు, అలాంటి ఎండలు. అదే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థని టచ్ చేయకుండా సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొని 1వ తారీఖుకి ఇంటింటికి తీసుకెళ్ళి 4,000 రూపాయల పెన్షన్ని 64 లక్షల మందికి ఒక్క రోజులో ఇచ్చారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. సో ఎందుకు చెప్తుంది, ఈ 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు అప్పుడు పోయినాయి, అన్నా క్యాంటీన్లు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం. అదేవిధంగా మనకి నూతన ఇసుక పాలసీ చెప్పాం, నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చాం. 20 లక్షల మంది ఉద్యోగాలకు ఇస్తామనిలో భాగంగా మెగా డిఎస్సిలోని ఈరోజు తీసుకొచ్చి అనౌన్స్ చేశారు, మెగా డిఎస్సి ఇచ్చారు. ఈరోజు మద్యం పాలసీ ఈరోజు మళ్ళీ రెన్యువల్ చేశారు, అంటే రికవరీ మళ్ళీ మొత్తం అంతా కలిపి. అవును పాపం మందుబాబులు అందరూ మాకు ఇప్పుడు బ్రాండ్ దొరుకుతున్నాయి, బ్రాండ్లు దొరుకుతున్నాయి. అంటే తిరిగి మంచి అంటే ఇప్పుడు శుభ్రమైన మంచి లిక్కర్ మంచి ప్రైస్ కి అమ్మాలి అని చెప్పి ఈ రోజే మద్యం పాలసీని కూడా క్యాబినెట్ లో ప్రవేశపెట్టాం. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే అది మళ్ళీ చేసుకున్నాం. దిశ పోలీస్ స్టేషన్ మార్పు చేసుకొని మళ్ళీ తిరిగి మహిళా పోలీస్ స్టేషన్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసుకున్నాం. ఇవన్నీ కాక లాస్ట్ 5 సంవత్సరాలు నాకు తెలిసి ఓ 30-40 సార్లు వెళ్ళుంటాడు జగన్మోహన్ రెడ్డి. మా వాళ్ళు తెలియదు, ఎక్కువ సార్లు వెళ్ళుంటాడు. నిధులు తీసుకొచ్చేస్తాడేమో అని ఫస్ట్ 10 టైమ్స్ వెళ్ళినప్పుడు అనుకున్నారు, కానీ తర్వాత తెలిసిపోయింది కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తున్నాడు, సూట్ కేసులు అందించడానికి వెళ్తున్నాడు అని చెప్పి తెలిసిపోయింది. కానీ 30 సార్లు 40 సార్లు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ₹1 తేలేపాడు. కానీ ఈ 100 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,500 కోట్లు తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ గవర్నమెంట్ది, చంద్రబాబు నాయుడు గారిది. ఈ 100 రోజులు రోజుకొక అచీవ్మెంట్ మేము చూపించగలం.
అలా ఉంది పరిస్థితి. కానీ డిఎస్సిది వచ్చిన వెంటనే సంతకం చేయడం అనేది పాప నిరుద్యోగుల జీవితాల్లో ఒక ఆశ అండి నిజంగా. మీకు విషయం చెప్పిన లాస్ట్ 5 yearsలో ఒక్క నోటిఫికేషన్ లేదు. కానిస్టేబుల్స్కి 6,000 మందికి కానిస్టేబుల్స్కి నోటిఫికేషన్ అనౌన్స్ చేసి మళ్ళీ వీళ్ళే కేసులు పెట్టి వీళ్ళే కోర్టులకి వెళ్ళి ఆపేశారు. ఇప్పటికీ వాళ్ళు తిరుగుతున్నారు మా చుట్టూ. అంటే ఒక్క జాబ్ను కూడా, అంటే వాలంటీర్ జాబుల్ని చెప్పి చూపించుకునే పరిస్థితి వచ్చింది. అంటే బీటెక్ చేసేవాడు, ఎంటెక్ చేసేవాడు కూడా 5,000 మందికి వాళ్ళ దగ్గర పని చేయాల్సిందే. అది వాళ్ళ పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే నెలకి మినిమం ఒక 50,000 నుంచి ₹1,00,000 ఎలా సంపాదించాలన్నది క్రియేట్ చేసే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ ఒక నమ్మకం. ట్రూ. కానీ ఒకనొకప్పుడు హైటెక్ సిటీ కానీ అక్కడ ఫినాన్షియలీ చాలా స్ట్రాంగ్ కానీ బిజినెస్ కానీ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇక్కడ చూస్తే తెలంగాణతో కంపేర్ చేస్తే కనుక ఇక్కడ ఇన్కమ్ అనేది చాలా తక్కువ కంపారిటివ్లీ. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఖజానా ఖాళీ ఉంది, అప్పులు కుప్పలై ఉన్నాయి అని అన్న దీంట్లో ఇప్పుడు ఈ వరదల దాంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా? అంటే యాక్చువల్గా వరదల విషయంలో కాంపెన్సేషన్స్ అనౌన్స్ చేసేటప్పుడు మేమందరం అడిగాం గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్, సార్ బర్డెన్ మరి ఎక్కువగా ఉంటుంది అంటే ఒకటే మాట అన్నారండి ఆయన, అయితే అవుతుంది, మనం కష్టపడదాం, వాళ్ళకి ఈ టైంలో మనం సహాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, వాళ్ళకి రిలీఫ్ కావాలి, వాళ్ళు ఆ షాక్ నుంచి బయటికి రావాలి, సో అదేదో మనం కష్టపడదాం అని చెప్తూనే ఈ రిలీఫ్ ఫండ్కి యాక్చువల్గా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతమంది బయటకు వచ్చి వాళ్ళ తాలూకా అంటే అభిమానాన్ని కానీ వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు కానీ అందిస్తున్నారో మీరు చూసారా? వీల్ చైర్ మీద కూర్చున్న ముసలావిడను కూడా బయటకు వచ్చి నా పెన్షన్ అని చెప్పి ఇచ్చేళ్ళింది. ఒక ఆవిడైతే గాజులు తీసి చేతులు పెట్టి వెళ్ళిపోయింది. చిన్నపిల్లలు ₹200 ₹300 వాళ్ళు డిబ్బీలో వేసుకున్నవి కూడా బయటకు తీసుకొచ్చి స్కూల్ పిల్లలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. వాళ్ళు ఏ నమ్మకంతో నాకు ఇచ్చున్నారు వచ్చి వాళ్ళందరూ కూడా. సో అదే నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి, మనం కష్టపడదాం, కావలిస్తే ముందు వాళ్ళకి ఇవ్వాల్సింది ఇద్దాం, పెద్ద ప్యాకేజ్ అయినా ప్రాబ్లం లేదు ఇద్దామన్నారు. అందుకే ఆయన అంటే మాకు మనం కూడా. అండ్ మోరోవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా చక్కటి విరాళాలు ప్రజల కోసం చాలామంది ముందుకు వచ్చారు. అందరూ టీవీ ఆర్టిస్టులు వచ్చారండి, ఫిలిం ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళు కూడా మిగతా చాలామంది వచ్చారు. ఈరోజు బయటకు చెప్తున్నాను కదా, ఈవెన్ ఉద్యోగస్తులు వాళ్ళు ఒక రోజు జీతాన్ని అందరూ కూడా విరాళంగా ఇచ్చారు తెలుసా. ఈరోజు మా ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన సందర్భం. ఒక హాస్టల్ వార్డెన్స్ అందరూ కలిపి తీసుకొచ్చి వాళ్ళు విరాళంగా ఇచ్చారు. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎంతో కొంత తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చే సహాయంలో మా పాత్ర కూడా ఉండాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారండి. అది తీసుకొచ్చి ఎంత నమ్మకం లేకపోతే ఆయన చేతిలో తీసుకొచ్చి పెడతారండి. అమరావతి పరిస్థితి ఏంటండి? ఏం లేదు, మేము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను అనే ఒక వాయిస్ వచ్చిందో ఆ రోజు ఏదో అంటారు కదా, అమరావతి ఊపిరి తీసుకుంది. సో నో ఇష్యూ, అమరావతికి వచ్చింది ఏం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. 5 సంవత్సరాలు ఏదో చేద్దామని నరకం చూపించాడు. కానీ అక్కడ ఉన్న మహిళా రైతులు కానీ, అమరావతి ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ఎక్కడైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పిన ఆ విశాఖపట్నం ప్రజలు కూడా మాకు అమరావతి రాజధానిగా కావాలి అని మాట్లాడే సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అమరావతి ప్రజలు ఇచ్చిన ట్రీట్ చంద్రబాబు నాయుడు గారికి దారి పొడుగున పూల మీద తీసుకెళ్లారు, లిటరల్లీ పూల మీద తీసుకెళ్లారు ఆయన. అంతకుమించి ఇంకేం కావాలి, అందుకే ఆయన అమరావతి ఊపిరి తీసుకుంటున్నాను. రైట్. ఏపీ నుంచి ఒక ఆవిడ, ఒక బ్రాహ్మణ ఆవిడ, ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు ఉన్నాయి ఆవిడకి. ఆవిడ ఫోన్ చేశారు, తరతరాలుగా ఉన్న ఆస్తులు, ల్యాండ్లు ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా వరకు వాళ్ళు కబ్జా తీసేసుకున్నారు అంజలి, మాకు ఇక్కడ గవర్నమెంట్లో మాకు ఎవరు తెలీదు, మా ల్యాండ్లు కొంచెం మాకు ఇప్పించగలుగుతావా. సో ఆ పాయింట్లో అలాంటి వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తారు? యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు మీ వరకు వచ్చింది ఒకటే కేసు అమ్మా, మా వరకు వచ్చింది కొన్ని, చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళింది కొన్ని వేలు లక్షల కేసులు ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్ లాంటి సిటీస్లో ఒక 100 గజాల స్థలం ఉందంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషిని అక్కడ పెట్టుకునే పరిస్థితులు, ఎప్పుడు ల్యాండ్ 22 ఏళ్ళకి వెళ్ళిపోతుందో తెలియదు. అలా చేసిన సందర్భంలో ఇలాగ చాలామంది ఉన్నారనే రెవెన్యూ మినిస్టర్ గారు మన అనగాని సత్యప్రసాద్ గారుకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఏమని, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒక 1 month డ్రైవ్ పెట్టండి, ఎవరెవరైతే వాళ్ళ భూములు కోల్పోయారో వాళ్ళందరినీ వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ ఎస్ ప్లీజ్ మా తప్పకుండా మీరు నాకు ఇవ్వండి, నేను ఇమీడియట్గా మినిస్టర్ గారికి ఇస్తాను. అక్కడ వాళ్ళకి ఏదైనా పోలీస్ పరంగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను, రెవెన్యూ పరంగా సపోర్ట్ కావాలంటే
మంత్రి గారు ఉన్నారు, సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను డెఫినెట్గా. ఈ కార్యక్రమం ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. సో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ఆ లోకల్ కలెక్టర్ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది. దాని గురించి చెప్తున్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇలాంటి ఆటలు సాగవు. కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ న్యాయం జరుగుద్ది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. భరత్ గారు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడుతూ ఉన్నారు. విజయవాడ భరత్ గారు మమ్మల్ని ఇలా కొట్టేశారు, కొంతమంది చంపేశారు, కొన్ని కూలగొట్టేశారు అని. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు అది దాస్తే దాగే పరిస్థితి కాదండి. మీకు విషయం చెప్పనా, నేను ఇది బెదిరించి మాట్లాడట్లేదు, లేకపోతే నేనేమి దాన్ని ఏమంటారు హెడ్ స్ట్రాంగ్తో నేను మాట్లాడట్లేదు. నిజంగా మాకు అదే గనక ఉద్దేశం ఉండుంటే 164 సీట్లు ఇచ్చి కేవలం 11 సీట్లతో నిన్ను కూర్చోబెట్టిన తర్వాత కనీసం వైఎస్ఆర్సీపీ నాయకుడిని రోడ్డు మీద తిరగనిస్తామా? మాకు ఆ యాటిట్యూడ్ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగుతున్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ మేము చెయ్యాలి అనుకుంటున్నామే తప్పించి మీకు రాత్రులు గోడలు దూకి లైట్లు ఆపేసి తీసుకొచ్చి మొత్తం ఊర్లని తిప్పి తీసుకొచ్చి పెట్టాలని మేము ఏ రోజు అనుకోలేదు. ఏ నాయకుడిని మేము కక్ష సాధింపుగా అరెస్ట్ చేసామో చెప్పమనండి. వీళ్ళకి ఏంటంటే భయం అన్నమాట. ఏదో అంటారు కదా, గుమ్మడికాయలు దొంగంటే భుజాలతో అనుకుంటున్నట్టు వీళ్ళు మేము ఏదైనా కేసు అన్నాం అనుకోండి, అమ్మో మా మీదే వచ్చారని ఫీలింగ్. అది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నిజంగా అలా అనుకుంటే కనుక ఎన్ని మాట్లాడిన పెద్ద మనుషులందరూ ఈరోజు ఎంత ధైర్యంగా తిరుగుతున్నారండి ఆంధ్రప్రదేశ్లో. రైట్. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మందిని ఇక్కడ వాళ్ళు చేసిన పనులకు ఏదైతే ఉందో వాళ్ళని కూడా క్షమించే పరిస్థితి లేకుండానే లాస్ట్ టైం యాక్షన్ తీసుకున్నారు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళు కవనియండి, జనరల్గా ఉన్న ఉద్యోగస్తులకైనా మీకు రాజకీయాలు ఎందుకబ్బా, మేము 5 సంవత్సరాలు ఉండేవాళ్ళని, మీరు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు. మీరు మా మాట పట్టుకొని మీకు నచ్చినట్టు ఏదో సభాష్ అంటాడు, అవతలోడు కూర్చోబెడతాడు, పక్కన కూర్చోబెడతాడు, కాఫీ ఇస్తాడు, లేకపోతే సభాష్ అంటాడు అని ఆలోచించుకొని మీరు చెయ్యరాని పనులు చేస్తే ఏమవుతుంది? ఈరోజు హెడ్ మాస్టర్ అమ్మాయిగా టీచర్గా కరెక్ట్ చెప్పారు. అంతే కదా. అవును. నేను అదే అంట, ఏ అధికారులందరికీ ఒకటే మాట, మీకు ఎందుకు రాజకీయాలు? మళ్ళీ చెప్తున్నా, నువ్వు నిజంగా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావా, ఆ డ్రెస్ వదిలేసి కథర చొక్క వేసుకో. అవును, ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, డ్రెస్ వదిలేసి. అదే డ్రెస్ వదిలేసి రండి, వచ్చి కూర్చోండి, కథర చొక్క వేసుకుంటే ఫేస్ టు ఫేస్ తేల్చేసుకోవచ్చు. 100 రోజుల్లో హోమ్ మినిస్టర్ గారు వారి మార్క్ ఏమన్నా చూపించుకునే అవకాశం దొరికిందా? 100 డేస్లో నా మార్క్ అంటే డెఫినెట్గా చూపించాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా హోమ్ డిపార్ట్మెంట్ మీద, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ 2 ఇష్యూస్ మీద కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది నేర్చుకోవాలి. నెక్స్ట్ చాలామంది ఇప్పుడు ఇందాక మీతో మాట్లాడినట్టుగా జనాల ఎక్స్పెక్టేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దానికి తగ్గట్టుగా నేను వర్క్ చేయాలి. కాబట్టి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కష్టాలు, ఆ వాటి గురించి కూడా ఆలోచించాలి. బోత్ ఈ రెండింటి మీద కూడా మ్యాక్సిమం అందరితోని కూడా ఎస్పీస్ అందరితోని కూడా రివ్యూస్ పెట్టుకున్నాం. డీజీపీ ఆఫీస్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, ప్రెజెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని అందరితోని కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ముందు అసలు నా కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళని ఒక సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళతో పని చేయించుకోవడం అన్నది ఒక వే. అంతే తప్పించి వాళ్ళకే జీతాలు లేక, వాళ్ళకే టీఏడిఏలు లేక, మనం వాళ్ళకి కనీసం ఫెసిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళని పని చేయండి అంటే వాళ్ళు కూడా చేయలేరు. లాస్ట్ 5 years నాకు ఈ 3 నెలల అనుభవంలో పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి పడేశారు. ఒక లా అండ్ ఆర్డర్ని మనం కంట్రోల్ చేయాలని కానీ, ఒక ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని కానీ, లేకపోతే ఈ గాంజాని కొంచెం కంట్రోల్ చేయాలని కానీ, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలని కానీ వీటి మీద పరిస్థితి లేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మళ్ళా తిరిగి అరే నాయన నువ్వు పోలీసు, నువ్వు వేసుకున్నది కాకి చొక్క, నీ డ్యూటీస్ ఇవి, మీరు పరిగెట్టాలి అనే పరిస్థితికి మేము మళ్ళీ గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో దట్ అది అక్కడ నుంచి మేము మొదలు పెట్టామండి. పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచించుకొని గాంజా కొంచెం కంట్రోల్ చేయాలని దాని మీద కూడా కొంచెం గట్టిగానే పెట్టుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద ఆటోమేటిక్గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా చేస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన గైడెన్స్, మొన్న విపత్తులు ఏదైతే వచ్చినాయో, మనకి ఫ్లడ్స్ ఏవైతే వచ్చినాయో ఆ ఫ్లడ్స్లోని ఆయన చేసిన పని, ఇవన్నీ కూడా నాకు ఒక లెర్నింగ్ పొజిషన్ అనమాట. ఇప్పుడు గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఎటువంటివి రాకూడదు, ఏ విపత్తులు రాకూడదు, ఏ విపత్తు వచ్చినా ఎలాగ మేము పని చేయాలి అన్నదైతే మాకు ఒక మేము మెంటల్గా రెడీ అయిపోయాం. ఎస్ ఇలా చేయాలి అని చెప్పి రెడీ అయిపోయాం.